హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన సిబిటి 2లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ప్రాక్టీస్ సెట్ 10 గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు 9 ప్రాక్టీస్ సెట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం 10th ప్రాక్టీస్ సెట్లో మరికొన్ని క్వశ్చన్స్ని మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో ఎవరైతే క్లాసెస్ డైలీ ఫాలో అప్ అవుతున్నారో జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఎవరికైతే పీడిఎఫ్స్ కావాలో టెలిగ్రామ్లో పింక్ చేయండి. ప్రాక్టీస్ సెట్స్ కూడా చూడుతూ మర్చిపోవద్దు. లాస్ట్ టైం చెప్పిన ప్రాక్టీస్ మారథాన్స్ ఇప్పుడు చెప్పేవి కూడా అన్నీ చూసుకుంటూ ప్యారల్గా మీరు వస్తూ ఉంటే, మీరు మాక్ టెస్ట్లు రాస్తూ ఉంటే కంపల్సరీగా మీ స్కోర్ పెరిగే అవకాశం ఉంది. ఓకేనా? మరికొన్ని క్వశ్చన్స్ ఇలాగే గ్యాదర్ చేసుకుంటూ వస్తున్నాను. సో కొత్త క్వశ్చన్స్, అడిగే ప్యాటర్న్ మారే క్వశ్చన్స్, వాటిని మనం మెల్లిమెల్లిగా తయారు చేసుకుంటూ వెళ్తే కంపల్సరీగా మనకి ఎగ్జామ్లో చాలా ఈజీ అయ్యింది. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాక్టీస్ సెట్ 10లో ఉన్న క్వశ్చన్స్ అన్ని మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. చాలామంది ఈ ప్రాక్టీస్ సెట్ పీడిఎఫ్స్ అడుగుతున్నారు. చెప్పాను కదా, ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చన్స్ ఒక 100-200 క్వశ్చన్స్ కంప్లీట్ అవ్వగానే కంప్లీట్గా ఈ పీడిఎఫ్ని నేనే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు రఫ్గా చూసుకోవడానికి ఒక ఐడియాగా పెడతాను. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ప్రాక్టీస్ సెట్ 10. ఫస్ట్ క్వశ్చన్, ఏ రెగ్యులర్ కోన్ ఈజ్ రెస్టెడ్ ఆన్ ఏ బేస్ on a horizontal plane. The front view will be అన్నాడు. ఒక కోన్ ఉందన్నమాట. కోన్ అంటే మనకి ఎలా ఉండిద్ది? ఇదిగోండి, ఇలాగ కోన్ ఉండేది. ఈ కోన్ మనం ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు మనకి ఎలా కనపడుద్ది అని అడిగాడు. సామాన్యంగా కోన్ ఫ్రంట్ వ్యూ అంటే మనకి ఇదొకటి, 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 ఇది ఏ, ఇది ఏ, ఇది బి అనమాట. కాబట్టి ఫ్రంట్ వ్యూ ఆఫ్ ఎనీ కోన్, ఏ రకమైన కోన్ అయినా తీసుకోండి, అది కంపల్సరీగా మనకి ఎలా ఉండిద్ది అంటే ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఉండిద్ది అనమాట. ఐసోస్లెస్ ట్రయాంగిల్, దాన్నే సమద్విబాహు అంటాడు. సమద్విబాహు త్రిభుజం అంటారు. అంటే రెండు భుజాలు సమానంగా ఉంటాయి, ఇది ఇది. నెక్స్ట్ బి అనమాట. కాబట్టి సర్కిల్ కాదు, ఈక్విలేటరల్ యాంగిల్ కాదు, స్కేలిన్ కాదు, ఐసోస్లెస్ ట్రయాంగిల్. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఒకవేళ అలా కాకుండా టాప్ వ్యూ అడిగాడు అనుకోండి, ఒక సర్కిల్ మధ్యలో సెంటర్ అనమాట. ఇదిగోండి, ఈ పిన్ ఉంది కదా, మనం ఇలాగా కోన్ని గీసినప్పుడు ఈ సర్కిల్ ఉండిద్ది కదా. నెక్స్ట్ ఈ టాప్, ఇదే ఇక్కడ మనకు కనపడేది. సో టాప్ వ్యూలో మనకు సర్కిల్ ఉండి ఇలా మధ్యలో డాట్ ఉండిద్ది అనమాట. ఇప్పుడు కోన్ టాప్ వ్యూ అనమాట. ఓకేనా? అలా కాకుండా రేపు ఎప్పుడైనా మన సిలిండర్ అడిగాడు అనుకోండి, సిలిండర్కి కూడా ఎప్పుడైనా సరే మనల్ని ఫ్రంట్ వ్యూ అడిగితే ఆ ఫ్రంట్ వ్యూ కూడా మనకి రెక్టాంగిల్లో ఉండిద్ది. సిలిండర్ అయితే ఎనీ ఫ్రంట్ వ్యూ, ఎనీ టైప్ ఆఫ్ సిలిండర్ తీసుకోండి, అది ఎప్పుడు రెక్టాంగిల్గా ఉండిద్ది. కోన్ ఎనీ టైప్ ఆఫ్ కోన్ తీసుకోండి, దాని ఫ్రంట్ మాత్రం కంపల్సరీగా మనకి ఇలా ఉండిద్ది అనమాట. ఓకేనా? పర్ఫెక్ట్గా మీకు మెన్షన్ చేస్తాడు, దాన్ని బట్టి మనం చెప్పాలి. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ద యూనిట్ హ్యాస్ 1 or more మూవింగ్ పార్ట్స్, ద ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఆఫ్ ది మూవింగ్ పార్ట్స్ ఆర్ ఇండికేటెడ్ అన్నాడు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కదిలే భాగాలు ఒక యూనిట్లో ఉంటే వాటి చివరి స్థానాలని, ఆ కదిలే భాగాల యొక్క చివరి స్థానాలని వేటి ద్వారా చూపించాలి అని అడిగాడు. కంటిన్యూస్ థిన్ లైనా కాదు, కంటిన్యూస్ థిక్ లైనా కాదు. ఇదిగోండి, లాంగ్ డాష్డ్ డబుల్ డాటెడ్ లైన్. లాంగ్ డాష్ డబుల్ డాటెడ్ లైన్తో మనం ఏం చూపించాలి అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఆఫ్ ది మూవింగ్ పార్ట్స్. కదిలే మూవింగ్ పార్ట్స్ ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ని మనం ఈ లైన్తో చూపించవచ్చు. ఈ లైన్ ఎలా ఉండిద్ది అంటే ఇలా ఉండి ఇలా ఉండిద్ది అనమాట. దీన్ని లాంగ్ డాష్డ్ అండ్ డబుల్ డాష్డ్ లైన్ పిలుస్తూ ఉంటారు. కంటిన్యూస్ వేవీ లైన్ కూడా కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే ఫ్యాంటమ్ లైన్ అని కూడా పిలుస్తూ ఉంటాం మనం. ఫ్యాంటమ్ లైన్ అని పిలుస్తూ ఉంటాం, లేదా సెంట్రాయిడ్ లైన్ కూడా పిలుస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, సెంటర్ లైన్ మళ్ళీ వేరు, డోంట్ కంపేర్. సెంటర్ లైన్ వేరు, సెంట్రాయిడ్ లైన్ వేరు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనం ఇలా గీస్తాం అన్నమాట. ఒక లాంగ్ డాష్, ఒక స్మార్ట్ డాష్ ఉంటే అది సెంటర్ లైన్. ఇలా లాంగ్ డాష్ డబుల్ డాష్ ఉంటేనేమో సెంట్రాయిడ్ లైన్, దాన్ని ఫ్యాంటమ్ లైన్ కూడా పిలుస్తూ ఉంటారు. ఒక పిక్చర్ చూద్దాం మనం మీ క్లారిటీ కోసం. ఇదిగోండి, చూసారు, అర్థమవుతుందా? ఒక లాంగ్ డాష్, 2 డబుల్ డాష్, ఒక లాంగ్ డాష్, 2 డబుల్ డాష్.
అలా ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ మనం చూపించడానికి మనం ఇలా వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకేనా, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి నేను పిక్చర్ని కూడా తీసుకురావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. లైన్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో లైన్స్ చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు సింపుల్ మిషన్స్ నుంచి అడిగాడు. ఏ సర్టైన్ వెయిట్ లిఫ్టింగ్ మిషన్ ఆఫ్ వెలాసిటీ రేషియో 30. ఓకే, వెలాసిటీ రేషియో మనకి 30 ఇచ్చాడు. కెన్ లిఫ్ట్ ఏ లోడ్ ఆఫ్ 1500 న్యూటన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ 125 న్యూటన్స్. ద ఎఫిషియన్సీ అడిగాడు. సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. నాకు వెలాసిటీ రేషియో ఉంది 30 అని, మరి మెకానికల్ అడ్వాంటేజ్ కావాలి. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు లోడ్ బై ఎఫర్ట్. ఓకేనా, లోడ్ ఎంత ఇచ్చాడు మనకి 1500, ఎఫర్ట్ ఎంత ఇచ్చాడు 125, 5 2 5 5 25, 5 6 150, 5 5 25, 5 12, 12/5, 12 రాసి కింద 5 రాద్దాం. ఓకేనా, సో 4 3 12, 3 4 12, 3 10 30. సో మనకి 4/50 ఇంటూ 100 వచ్చింది. 0 0 5 1 5 2. సంథింగ్ అక్కడ తప్పు చేశానే. ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడ తప్పు చేసి ఉంటాను. 1500/125, 5 2 5 5 25, 5 3, ఓకే, 5 5 25, 5 6 30, 5 1 5 12. ఎస్, మెకానికల్ అడ్వాంటేజ్ 12, ఎఫర్ట్ ఎంత 30, 3 4 12, 3 10 30, 4/10 ఇంటూ 100 చేయాలి ఎఫిషియన్సీ కాబట్టి. ఇదిగోండి, సో ఇంటూ 100. ఈ 0 కొట్టేస్తే మొత్తం ఎంత వచ్చింది 40%. ఎస్, ఇది కరెక్ట్ అనమాట. 40% ఎఫిషియెంట్గా ఆ మిషన్ అనేది పనిచేస్తుంది అనమాట. ఓకేనా, మంచి క్వశ్చన్. కమింగ్ టు ఫైర్ క్లాస్ ఇన్ విచ్ ద ఫ్యూయల్ ఈజ్ ఎ గ్యాస్ ఆర్ ఏ లిక్విఫైడ్ గ్యాస్ అన్నాడు. ఫ్యూయల్ అనేది గ్యాస్ కానీ లిక్విఫైడ్ గ్యాస్ కానీ అన్నాడు. ఓకేనా, అంటే ఏ గ్యాస్ ఏ ఫైర్స్ మనకి క్లాస్ బి ఫైర్ క్లాస్ కిందకి వస్తాయి అన్నాడు. లిక్విడ్స్ అనే గ్యాస్ ఏ కిందకి వస్తాయి అన్నాడు. క్లాస్ ఏ అంటే ఏం తెలుసు మనకి, సాలిడ్స్. క్లాస్ బి అంటే లిక్విడ్స్ అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి, క్లాస్ బి అవ్వాలి. క్లాస్ సి అంటే ఏంటి, ఓన్లీ గ్యాసెస్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ డి అంటే కంబస్టిబుల్ మెటల్స్. కొన్నిసార్లు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కూడా వచ్చింది, రాకపోతే దాన్ని క్లాస్ ఈ కింద వేయండి. కాబట్టి ధృవీకృత వాయువు అంటే ద్రవ వాయువులుగా ఉంటూ, అంటే ద్రవాలుగా ఉంటూ ఫైర్ని ప్రమోట్ చేసే ద్రవాలుగా ఉండేవి ఏంటి అన్నాడు. క్లాస్ బి కిందకి మనం ఏం చెప్పచ్చు, లిక్విడ్ ఫైర్స్ చెప్పచ్చు. లిక్విడ్స్గా ఉంటే అవి ఫైర్కి కారణమవుతాయి. ఉదాహరణకి పెట్రోలు, ఆయిల్, పెయింట్ అండ్ ఆల్కహాల్. ఈ 4 కూడా ఏంటి, ఫ్లూయిడ్స్ అనమాట, కానీ అది ఫైర్కి కారణమవుతాయి. అదనమాట ఆన్సర్. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ సైన్స్ విత్ ది బోర్డ్ షేప్స్ యాజ్ పర్ IRC 67. IRC 67 ప్రకారం సంకేతాలను వాటి బోర్డు ఆకారాలతో మనం జత చేయాలి. వార్నింగ్ సైన్, వార్నింగ్ సైన్ ఇప్పుడు ఎలా ఉండిద్ది, ట్రయాంగులర్ షేప్లో ఉండిద్ది అనమాట. ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా, రెగ్యులేటరీ సైన్, రెగ్యులేటరీ సైన్ అనేది సర్కిల్ అనమాట, సర్కిల్ షేప్లో చూపిస్తారు. సో సి దానికి 1, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, సి దానికి 1, ఏ దానికి 2. ఎస్ కరెక్టే. నెక్స్ట్ మిగిలిపోయిందండి బిది 3, ఇదనమాట. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇవి బాగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా, కింద రాస్తా చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ మెజర్స్ కింద క్వశ్చన్స్ అన్ని కూడా మన ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ మనకి వార్నింగ్ సైన్, వార్నింగ్ సైన్ తర్వాత ఇంకో సైన్ ఏంటి, ఇన్ఫర్మేటివ్ సైన్. ఇన్ఫర్మేషన్ చూపిస్తారనమాట ఆ బోర్డ్స్ ద్వారా.
ఇంకోటి రెగ్యులేటరీ సైన్. రెగ్యులేటరీ అని పేరు లేదనుకోండి, ప్రొహిబిషన్, ప్రొహిబిటివ్ సైన్, నిషేధించబడిన సంకేతాలు. ఆ తర్వాత సేఫ్టీ సైన్స్. ఇదన్నమాట మనకుండే 4 రకాలు. వీటి షేప్ ఎలా ఉండిద్ది? వార్నింగ్ సైన్ ఏమో ట్రయాంగులర్ షేప్, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాగా. రెగ్యులేటరీ సైన్ ఏమో సర్కిల్. ఈ మిగతా 2 కూడా రెక్టాంగులర్. ఒకవేళ రెక్టాంగిల్ ఎవరు లేదు ఇంకో కొన్ని రోజు అప్పుడప్పుడు స్క్వేర్ ఇస్తాడు. మీరు రెక్టాంగులర్ లేదా స్క్వేర్ ఏదైనా ఆన్సర్ పెట్టండి, రాంగ్ ఏమీ అవ్వదు. ఇవి షేప్స్ అన్నమాట. ఓకేనా? కలర్స్ మట్టుకున్నాం అనుకోండి. వార్నింగ్ సైన్ ఏంటి? ఎల్లో కలర్. ఇన్ఫర్మేటివ్ సైన్ బ్లూ. సేఫ్టీ గ్రీన్. రెగ్యులేటరీ ప్రొహిబిషన్ రెడ్ అన్నమాట. ఇలా రెడ్ సింబల్ చూపిస్తాం నిషేధం అని, అది. కాబట్టి ఆ సైన్స్ ఏంటో గుర్తుపెట్టుకోండి, వాటి షేప్స్ ఏంటో గుర్తుపెట్టుకోండి, వాటి కలర్స్ ఏంటో గుర్తుపెట్టుకోండి. ఇలా కంపారిజన్ అడుగుతున్నాడు. చూసారా క్వశ్చన్ ఫార్మేట్ చాలా బాగుంది, చాలా బాగా క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. ఓకేనా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నాడు. కింది వాటిలో ఏది ఫైర్ ఎక్స్టింగ్విషర్ టైప్ కాదు అన్నాడు. ఏది? వాటర్ టైప్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా? ఉన్నాయి. డ్రై కెమికల్ పౌడర్ ఉందా? ఉంది. ఫోమ్ ఉందా? ఫోమ్ ఉంది. ఆన్సర్ ఏమవ్వాలి? నైట్రోజన్ ఎక్స్టింగ్విషర్స్. నైట్రోజన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేవి లేవన్నమాట. ఓకేనా? ఎందుకు దీన్ని చేయాలంటే యాక్చువల్లీ నైట్రోజన్ అనేది చాలా తక్కువ డెన్సిటీ అనమాట, వెరీ లో డెన్సిటీ. ఎవరికన్నా? ఎయిర్ కన్నా. అందుకే దాన్ని ఒక పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషన్లో మనం వాటిని ప్లేస్ చేయలేము, మన వల్ల కాదనమాట. అందుకే నైట్రోజన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని మనం వాడాం. ఆఫ్ కోర్స్ నైట్రోజన్ మనం వాడచ్చు, కానీ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషన్లో స్టోర్ చేసి మంట ఎప్పుడో ఫ్యూచర్లో కలిగితే ఈ వస్తువు ద్వారా దాన్ని ఆపుదాం అనుకునే ప్రయత్నం అయితే దాంట్లో కుదరదు, బికాజ్ దానికి తక్కువ డెన్సిటీ ఉండిద్ది కాబట్టి. ఓకేనా? డిక్రీజింగ్ హార్డ్నెస్ ఆఫ్ ది పెన్సిల్ గ్రేడ్ అన్నాడు. సామాన్యంగా హార్డ్నెస్ అంటే మనకి హెచ్తో చూపిస్తూ ఉంటాం. డిక్రీజింగ్ హార్డ్నెస్ అన్నాడు కాబట్టి 4, 3, 2, 1 ఇలా సింపుల్గా పెట్టేయచ్చు. ఎందుకంటే హెచ్ ఉంటే హార్డ్నెస్ తగ్గుతూ వస్తే ఆటోమేటికల్లీ సాఫ్ట్నెస్లోకి వెళ్తున్నట్టే కదా. కాబట్టి డిక్రీజింగ్ హార్డ్నెస్ అంటే హెచ్ తగ్గిపోవాలి. ఓకేనా? నెక్స్ట్ హెచ్ఎఫ్ అవ్వాలి, నెక్స్ట్ ఎఫ్ అవ్వాలి, నెక్స్ట్ బి అవ్వాలి. సో ఇది హార్డ్, లైట్ హార్డ్, కాస్త హార్డ్, ఇక్కడ నుంచి సాఫ్ట్ స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ బి, 2B అలా వెళ్ళిపోతాయి అనమాట. ఇవన్నీ మీడియం కిందకు వస్తాయి, హెచ్, హెచ్ఎఫ్, పిఎఫ్, బి అనేవి. మనకు డిక్రీజింగ్ హార్డ్నెస్ అని కాబట్టి మనం ఇది పెట్టాలి. ఓకేనా? మంచి క్వశ్చన్. ఐడెంటిఫై ద సైడ్ వ్యూ ఆఫ్ ది బిలో ఐసోమెట్రిక్ వ్యూ అన్నాడు. ఐడెంటిఫై ద సైడ్ వ్యూ ఆఫ్ బిలో ఐసోమెట్రిక్ వ్యూ అన్నాడు. ఐసోమెట్రిక్ వ్యూ గుర్తుపెట్టుకోండి. ఐసోమెట్రిక్ వ్యూ అంటే ఏం చేస్తాం? మనం ఇలా ఒక ఆబ్జెక్ట్ని ఇలా డ్రా చేస్తే ఇక్కడి నుంచి 30 డిగ్రీల యాంగిల్తో ఒక ఇమేజ్ని మనం చూపిస్తూ ఉంటాం. అలా రిప్రజెంటేషన్ చేసినప్పుడు మనం దాన్ని ఐసోమెట్రిక్ వ్యూ అనాలి. ఇక్కడ దీని సైడ్ వ్యూ ఏంటి అన్నాడు. చాలా వరకు యారో మార్క్ని చూసి మనం ఇదే సైడ్ వ్యూ అనుకొని ఆన్సర్ ఏం పెడతాం? బి ఆప్షన్ పెట్టే అవకాశం ఉంది, అప్పుడు రాంగ్ అయిపోయింది. బికాజ్ ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూలో మనకు చూపించే యారో మార్క్స్ ఉన్నాయి కదా, మనకు చూపించే యారో మార్క్స్ ఉంది చూసారు ఇక్కడ. యారో మార్క్స్ ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూని తెలియజేస్తాయి. ఓకేనా? ఇదేమో టాప్ వ్యూ అనమాట. ఇటు పక్క నుంచి చూస్తాం చూసారా మనం, ఇది సైడ్ వ్యూ అనమాట. ఇప్పుడు ఈ కోణంలో ఇదిగోండి, ఈ డైరెక్షన్లో చూసేది సైడ్ వ్యూ, ఇలా వచ్చేది ఫ్రంట్ వ్యూ, పైన చూస్తే టాప్ వ్యూ. ఎప్పుడైనా ఐసోమెట్రిక్ వ్యూలో మన వాడికి డిఫాల్ట్గా ఇచ్చిన యారో రిప్రజెంట్స్ ద ఫ్రంట్ వ్యూ, బికాజ్ వాడి ఇమేజ్ని 30 డిగ్రీ యాంగిల్తో పెట్టాడు కదా, అప్పుడు మనకి ఏది ముందు అంటే తెలియదు. అందుకే వాడే యారో చూపించి ఇది ఫ్రంట్ వ్యూ అంటాడు. ఇది ఫ్రంట్ వ్యూ అయితే ఇది టాప్ వ్యూని కన్ఫర్మేషన్కి వచ్చాం అనుకో, మిగిలిపోయిన వ్యూ ఏమవ్వాలి? సైడ్ వ్యూ అవ్వాలి. ఇటు వైపు నుంచి చూసి చెప్పండి, సైడ్ వ్యూ ఏదవడానికి అవకాశం ఉంది?
ఇదిగోండి, ఇది అవటానికి అవకాశం ఉంది. అంతేనా? ఇదేమైద్ది? ఫ్రంట్ వ్యూ అయింది. ఇదేమైద్ది? టాప్ వ్యూ అయింది. టాప్ వ్యూలో ఇది మాత్రమే కనపడింది, ఇది బారుగా ఉండిద్ది. సో టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూ. సో ఆన్సర్ సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మనం ముందు నుంచి చూస్తే మనకి ఇలా కనపడిద్ది అనమాట. అది ఇలా చిన్న చిన్న బొమ్మలు ఇస్తాడు మీకు. మీకు ఆబ్లిక్ వ్యూలో కూడా ఇస్తూ ఉంటాడు. మీకు ఆబ్లిక్ వ్యూలో ఇస్తాడు, ఐసోమెట్రిక్ వ్యూలో ఇస్తాడు, పర్స్పెక్టివ్ వ్యూలో ఇస్తాడు. ఈ మూడిట్లోనే ఇస్తాడు. ఒక లేదా ఈ ఇమేజ్ ఇచ్చి ఇది ఏ వ్యూ అంటాడు. ఇది ఆబ్లిక్కా, ఐసోమెట్రిక్కా లేదా పర్స్పెక్టివా అని రకరకాలుగా అడగచ్చు. ఓకేనా? ఇలాంటివన్నీ మనం ఫర్ ద ఫాస్ట్ 10 వీడియోస్ నుంచి మనం చేయించుకుంటూ వస్తున్నాం. మెల్లిగా అవి వింటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్న పిల్లలు ఆన్సర్ చేయగలరు. ఎవరైతే అవి చూడరో వాళ్ళకి ఈ సబ్జెక్ట్ గెయిన్ అవ్వదు, వాళ్ళు పెట్టలేదు. కమింగ్ టు 9th వన్, మినిమం డిస్టెన్స్ బిట్వీన్ డైమెన్షన్ లైన్ అండ్ అవుట్ లైన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఇలాంటి క్వశ్చన్ చెబుదాం అనుకుంటున్నాను, బట్ ఐ డిడ్ంట్ ఫైండ్ ఇట్. ఈరోజు మాత్రం మంచి క్వశ్చన్ వచ్చింది. చూడండి, మినిమం డిస్టెన్స్ బిట్వీన్ డైమెన్షన్ లైన్ అండ్ అవుట్ లైన్. ఇక్కడ మీకు చాలా క్వశ్చన్స్ అడుగుతాడు ఇలాంటివి. నేను ఇక్కడ ఒక ఆన్సర్ చెప్పి నేను ముందుకు వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సామాన్యంగా ఒక అవుట్ లైన్కి డిమెన్షన్ లైన్కి మధ్య డిఫరెన్స్ ఎప్పుడు కూడా 8 mm ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 8 mm ఉండాలి. దేనికి? అవుట్ లైన్కి, డైమెన్షన్ లైన్కి. ఇప్పుడు ఇలాంటివి ఏంటో చూద్దాం. ఇదిగోండి, ఇది అవుట్ లైన్. ఇలా ఓ రాశాను. ఇది డైమెన్షన్ లైన్. ఇదేమో అవుట్ లైన్, ఇదేమో డైమెన్షన్ లైన్. అవుట్ లైన్కి డైమెన్షన్ లైన్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలంట? 8 mm ఉండాలంట. ఇలా ఉండాలి. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇదొక డైమెన్షన్ లైన్ D1, ఇదొక డైమెన్షన్ లైన్ D2. ఇప్పుడు 2 డైమెన్షన్స్ ఉన్నాయి. మనం ఇది చూపించాలి, అది చూపించాలి. చిన్న డైమెన్షన్, పెద్ద డైమెన్షన్ 2 చూపించాలి. మరి ఆ 2 డైమెన్షన్ లైన్స్ గ్యాప్ ఎంత ఉండాలి? 6 mm నుంచి 10 mm గ్యాప్ ఉండాలి. 2 కన్సిక్యూటివ్ వరుస డైమెన్షన్స్లు ఉన్నప్పుడు అవి 2 ప్యారల్గా ఉంటాయి కాబట్టి వాటి మధ్య డిఫరెన్స్ 6 mm నుంచి 10 mm అలా ఉండాలన్నమాట. ఓకేనా? తర్వాత ఇదే లైను, ఈ అడ్డంగా ఉంది చూసారా, పిన్ మారుస్తున్నా, ఇది ఎక్స్టెన్షన్ లైన్. మరి ఇదే లైను అవుట్ లైన్. ఎక్స్టెన్షన్ లైన్కి అవుట్ లైన్కి మధ్య చిన్న గ్యాప్ ఉంది చూసారా, ఇదిగో నేరో మార్క్తో చూపించాడు చూడండి చక్కగా మీకు. ఇదిగో నేరో మార్క్తో. ఇదే లైన్ అవుట్ లైన్, ఇదేమో ఎక్స్టెన్షన్ లైన్. అవుట్ లైన్కి ఎక్స్టెన్షన్ లైన్కి మధ్య 3 mm ఉండాలి. ఓకేనా? ఒక అవుట్ లైన్కి ఎక్స్టెన్షన్ లైన్కి 3 mm, 2 డైమెన్షన్ లైన్స్కి 6 నుంచి 10 మధ్య ఉండొచ్చు. ఒక అవుట్ లైన్కి డైమెన్షన్ లైన్కి మాత్రం 8 ఉండాలి. ఇదనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ముందు రోజుల్లో ఫ్రేమ్ చేయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Coming to a distance of 320 kilometers is represented on a map by the distance of 1.6 centimeters. RF scale will be అన్నాడు. RF scale will be అన్నాడు. 320 కిలోమీటర్ల డిస్టెన్స్ని మ్యాప్లో చూపించాలి. ఆ మ్యాప్ 1 అంటే సెంటీమీటర్లు మీటర్లు మార్చుకోవాలి మన కిలోమీటర్లకి. అలా అడిగాడు అనమాట. సింపుల్. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు, మీకు వివరంగా చెబుతాను, ఇలా అయితే బాగుంటుంది. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అంటే 10⁻². సెంటీమీటర్. అంతేనా కదా? ఇప్పుడు 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. ఒకవేళ సెంటీమీటర్లో చెప్పాలనుకోండి, ఈ మీటర్ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు? 10⁻² పెట్టుకోవచ్చు. సో 10³ ఇంటూ 10⁻² సెంటీమీటర్స్. మొత్తం చూస్తే 10⁻5 సెంటీమీటర్స్. నాకేమో కిలోమీటర్ ఉంది, సెంటీమీటర్ ఉంది. నేను కూడా కిలోమీటర్ సెంటీమీటర్కి మధ్య రిలేషన్ తెచ్చేసుకున్నాను. వాడు రెండింటిని అడుగుతున్నాడు, నువ్వు ఆ రిలేషన్లో చెప్పాలి. కాబట్టి 1.6 సెంటీమీటర్స్ని వాడు 320 కిలోమీటర్స్లో అడిగాడు. సో చిన్నదాన్ని పెద్ద దాంట్లోకి అడిగాడు. అప్పుడు మనం బై చేయాలి.
ఓకేనా. కాబట్టి 1.6 సెంటీమీటర్ బై 320 ఇంటూ కిలోమీటర్ అంటే సెంటీమీటర్లు ఎంత 10⁵ రాసేయను అదనమాట. సింపుల్గా మార్చుకోవడం. ఓకేనా. 1 కిలోమీటర్ అంటే సెంటీమీటర్లో 10⁵ రాసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ పోవటానికి ఇంటూ 10 కొట్టాను. అప్పుడు 16/32 ఇంటూ, ఎందుకంటే ఈ పాయింట్కి 10 పోయిద్ది, 10⁵ ఇంటూ 1 10⁶ అయింది. 16 1 16 32 1/2 ఇంటూ 6 సున్నాలు రావాలి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 కాదు. అంతేనా మనం చేసింది? ఏమైనా మిస్టేక్ చేసామా? 320 అంటే ఇంకో 0 ఉంది కదా. ఎస్, జాగ్రత్తగా చేయాలి. అందుకే చూడండి, ఇక్కడ 10⁵ ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది కదా. అప్పుడు ఏమైద్ది 16/32 ఇంటూ 10⁷ అయింది. 16 1 16 సో 1 ఇంటూ 1/2 ఇంటూ 10⁷. రెండు పక్కన 7 సున్నాలు ఉండాలి. 1 2 3 4 5 6 7. ఎస్, ఇదే ఆన్సర్. కాబట్టి 320 కిలోమీటర్లు మనం సెంటీమీటర్లు చెప్పాలనుకోండి, 1.6 సెంటీమీటర్లు మన కిలోమీటర్లు చెప్పాలనుకోండి, 1/2 ఇంటూ 10⁷ అనమాట. చిన్నదాన్ని పెద్దాంట్లోకి అడిగాడు. దట్ ఈస్ ద రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అనమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కన్వర్షన్స్ తెలియాలి, వీటిని కన్వర్షన్స్ అంటారు. ఇలా మీకు వెయిట్లో కానీ గ్రామ్స్లో కానీ ఇలా రకరకాలుగా అడగచ్చు. కమింగ్ టు 11వ క్వశ్చన్. హౌ మచ్ టైం ఒక్క నిమిషం. హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ ఏ 3 kilowatt immersion rod to rise the temperature of 2 liters of water from 40 to 60? Specific heat of water 4.18 into 10⁻³ జౌల్ కేజీ సెల్సియస్ ఇన్వర్స్ అన్నాడు. ఓకే, 3 kilowatt ఇమ్మర్షన్ రాడ్ లోపల పెట్టాం. ఇదిగోండి రాడ్. బీకర్లో వాటర్ పోసాం. ఈ రాడ్ని వేడి చేసాం. 40 degrees సెల్సియస్ నుంచి 60 degrees సెల్సియస్కి పెంచడానికి 2 లీటర్ల వాటిని ఈ టెంపరేచర్ నుంచి ఆ టెంపరేచర్ పెంచడానికి ఎంత టైం పట్టిద్ది అని అడిగాడు. టైం అడిగాడు. ఈ ఆస్క్డ్ ద టైం. ఓకేనా. చూద్దాం. ముందు మనం ఒక పేజీ తీసుకుందాం. ఫస్ట్ మనకేం తెలుసు, ఇచ్చిన డేటా రాసుకుందాం. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అన్నాడు. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అంటే ఎంఏగా తీసుకోవాల్సింది. సో ఎం ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి, ఎన్ని ఇచ్చాడు 4 ఓకే 4.18 ఇంటూ 10⁻³ దీన్ని సాల్వ్ చేస్తే 4180 జౌల్ కేజీ సెల్సియస్ ఇలా వచ్చింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 2 లీటర్లు అన్నాడు. ఓకేనా. 2 లీటర్లు అంటే మనం ఏం తీసుకోవాలి, మాస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా. సారీ, స్పెసిఫిక్ హీట్ అంటే సి కదా, సి వాల్యూ వేయాలి. మాస్ అంటే 2 kgs, 2 లీటర్లు కాస్త 2 kgs అని తీసుకున్నాను. తర్వాత టెంపరేచర్, చేంజ్ ఇన్ టెంపరేచర్ 40 నుంచి 60 అంటే ఎంత 20 degrees సెల్సియస్. ఓకే, ఈ 3 నాకు ఎంసీటీ తెలిసింది. అప్పుడు నేను ఏం కనుక్కోవచ్చు, మనకు తెలుసుగా క్యూ ఈక్వల్ టు ఎంసీటీ. క్యూ అంటే ఏంటి, స్పెసిఫిక్ హీట్ అనమాట, ఐ మీన్ హీట్ అనమాట. ఎం అంటే స్పెసిఫిక్ హీట్, క్యూ అంటే హీట్ అనమాట. ఇప్పుడు మనం హీట్ కనుక్కోవాలి. హీట్ అనేది ఏంటి, ఒక రకమైన ఎనర్జీ, అందుకే దాన్ని మనం హీట్ ఎనర్జీ అంటాం. సో ఎం ఎంత 2, సి ఎంత 4180, టెంపరేచర్ అంతా 20, మనకి ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు మనకేం కావాలి, టైం కావాలి. సో పవర్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైమ్, అంతే కదా మనకి రిలేషను, ఎనర్జీ పవరు టైము. ఇప్పుడు మనం టైం ఈక్వల్ టు ఎనర్జీ బై ఏమేయచ్చు, పవర్ వేయచ్చు. ఎనర్జీ బై ఏమేయచ్చు, పవర్ వేయచ్చు. మనకి ఎనర్జీ ఎంత వచ్చింది 2 into 4180 20 వచ్చింది.
మరి పవర్ ఎక్కడుంది? ఇదిగోండి 3 కిలోవాట్ అన్నాడు కదా, కాబట్టి పవర్ ఈక్వల్ టు 3 × 1000. సో పవర్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం. వర్క్ బై టైమే, వర్క్ అంటే ఎనర్జీయే కదా, కాబట్టి టైం ఈక్వల్ టు ఎనర్జీ బై పవర్. ఎనర్జీ వేసాను, పవర్ వేసాను. సాల్వ్ చేద్దాం. 2 సున్నాలు 2 సున్నాలు, 3 ఒకట్లు 3 పోయిద్దా? సో 3 అలాగే ఉంచుదాం, 30 అలాగే ఉంచుదాం. 2 4. సో 418 × 4, 4 8 32, 4 1 4 3 7, 4 4 16, 1672 బై కింద 30. 355 వేసేసుకుందాం డైరెక్ట్గా. 155 అయింది, 1550 అయింది. వద్దులే, సింపుల్గా చేద్దాం. 1552, 3 5లు 1550, 7 6 నుంచి ఎద్దిస్తే 1, మళ్ళీ 3 5లు 150, 2 7 నుంచి ఎద్దిస్తే 2, 22 పోయిద్దా? పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 3 7 21, 55.7. అదిగో ఇక్కడ ఉంది 55.7. చూసారా? 55.7 అదనమాట. మనకి ఎప్పుడు తెలిసిన క్యూనే అయితే అక్కడితో ఆపకుండా ఇప్పుడు మనకి పవర్ కూడా ఇచ్చి, డిఫాల్ట్గా ఎమర్షన్ రాడ్ పవర్ ఇచ్చి, ఎంత టైంలో ఇంత ఎనర్జీ కలిగిన ఆ రాడ్, ఆ పవర్ కలిగిన రాడ్ అనేది అంత ఎనర్జీ హీట్ని ప్రొడ్యూస్ చేసి ఆ వాటర్ని వేడి చేసేది అని అడిగాడు. మంచి క్వశ్చన్ అనమాట. హీట్ అండ్ టెంపరేచర్లో బాగా ఫ్రేమ్ చేశాడు. హీట్ అండ్ టెంపరేచర్లో బాగా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. కమింగ్ టు వాట్ ఈస్ ద BOD? బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ వాల్యూ ఆఫ్ క్లీన్ వాటర్. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ తెలుసు కదా, ఇది మనం క్లీన్ వాటర్కి రిప్రజెంటేషన్ ఇచ్చే ఒక రేటింగ్ అనమాట. ఓకేనా? ఇది ఎప్పుడు కూడా ఎంత ఉండాలి అంటే <5 ఉండాలి. 5 ppm అనమాట, పార్ట్స్ పర్ మిలియన్. 5 ppm కంటే తక్కువ ఉండాలి. అలా ఉంటేనే ఆ వాటర్ని మనం ఏమంటాం? క్లీన్ వాటర్ అంటాం. ఓకేనా? ఇంకోటి కూడా ఉండిద్ది, CO అని, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది ఎంత ఉండాలి అంటే లెస్ దాన్ 10 mg/L. 1 లీటర్కి లెస్ దాన్ 10 mg ఉండాలి. నెక్స్ట్ DO ఉండిద్ది, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని చెప్పి. డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇది ఎంత ఉండాలి? 6 నుంచి 8 ఉండొచ్చు, 8 mg/L ఉండొచ్చు. సో COD, DO అండ్ BOD ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. 1 2 3 ఇవి వాటర్లో కెమికల్ పరంగా ఆక్సిజన్ లెవెల్స్ని కానీ ఓకేనా అన్నిటినీ కూడా డిజైన్ చేసి చెప్పిద్ది అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. క్లీన్ వాటరా లేదా డర్టీ వాటరా, పొల్యూటెడ్ వాటరా చెప్పాలంటే మనం వీటిని ఉపయోగించి చెప్పాలి. ఉదాహరణకి ఇక్కడ మీకు ఇంకోటి రాస్తాను మీకు అర్థం అవడానికి. చూడండి, ఇలా కూడా ఫ్రేమ్ చేస్తాడు. క్లీన్ వాటర్ అన్నాడు. క్లీన్ వాటర్కి 3 ఉంటాయి కదా, లో BOD ఉండిద్ది, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ తక్కువ ఉండిద్ది, లో COD ఉండిద్ది, COD కూడా తక్కువ ఉండిద్ది కానీ హై DO ఉండిద్ది, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎక్కువ ఉండిద్ది క్లీన్ వాటర్లో. ఓకేనా? నెక్స్ట్ డర్టీ వాటర్ లేదా పొల్యూటెడ్ వాటర్. దీంట్లో ఏం జరిగిద్ది అంటే రివర్స్ అనమాట. హై BOD ఉండిద్ది, హై COD ఉండిద్ది, లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉండిద్ది. పొల్యూటెడ్ వాటర్లో ఆక్సిజన్ డిమాండ్ చాలా తక్కువ ఉండిద్ది, అందుకే ఎక్కువ చేపలు అక్కడ ఉండడం కష్టం అనమాట. ఓకేనా? ఈ 2 గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ కింద వచ్చింది అండ్ దట్ టు వాటర్ పొల్యూషన్లో వచ్చింది అనమాట. నేను ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పాను. నెక్స్ట్ 13వ క్వశ్చన్. An iron ball at 40 degrees Celsius dropped in a mug containing water at 40 degrees Celsius. ఒక వేడి ఐరన్ బాల్ ఉంది, దాన్ని 40 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉన్న వాటర్లో పడేసాం. ఇది కూడా 40 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఇప్పుడు ఆ వేడిగా ఉన్న బాలు
తన వేడిని కోల్పోయిద్దా? సామాన్యంగా నీటిలో వేసాం కదా, నీటిలో వేడి పదార్థాన్ని వేయంగానే బాల్ హీట్ని కోల్పోయిద్దని అనుకుంటాం. కానీ హీట్ ట్రాన్స్ఫర్ జరగాలి అంటే కంపల్సరీ ఏముండాలి? టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉండాలి. టెంపరేచర్ డిఫరెన్స్ ఉండకపోతే హీట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. కాబట్టి బాల్కి 40 ఉంది, వాటర్కి 40 ఉంది. సో నో హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. కాబట్టి నాట్ ఫ్లో ఫ్రమ్ ఐరన్ బాల్ టు వాటర్, ఫ్రమ్ వాటర్ టు ఐరన్ బాల్. ఏ విధమైన హీటు బాల్ నుంచి వాటర్కి, వాటర్ నుంచి బాల్కి వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. హీట్ ట్రాన్స్ఫర్ జరగాలి అంటే దేర్ మస్ట్ బి ఏ టెంపరేచర్ గ్రేడియంట్ లేదా టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ చూడండి, ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఏ అండ్ బి ఇన్ ఎ గివెన్ సర్క్యూట్. ఇది ఏ, ఇది బి. ఈ ఏ నుంచి బికి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అడిగాడు. సామాన్యంగా ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇలా మనకి బ్రిడ్జ్ టైప్ మోడల్లో అడిగితే బ్రిడ్జ్ టైప్ మోడల్ అంటారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎలా చేయాలో చెబుతాను, జాగ్రత్తగా చూడండి. సామాన్యంగా ఇది R1, ఇది R2, ఇది R3, ఇది R4. ఎప్పుడైనా ఇలా బ్రిడ్జ్గా ఇచ్చినప్పుడు మనకు ఒక కండిషన్ని చెక్ చేయాలి. R1/R2 ఈక్వల్ టు R3/R4. ఇది 10, ఇది 10, ఇది 10, ఇది 10. ఏమైపోయింది? ఈక్వల్ అయిపోయింది. ఈక్వల్గా అయితే అర్థమైందంటే ఈ బ్రిడ్జ్ ఎలా ఉంది అంటే బ్యాలెన్స్డ్గా ఉంది. బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు దీని గుండా ఏ కరెంటు వెళ్ళదు. ఇది ఉన్నా ప్రయోజనం లేదు, లేకపోయినా ప్రయోజనం లేదు. ఏది? సెంట్రల్ రెసిస్టర్. వెన్ బ్రిడ్జ్ ఈస్ బ్యాలెన్స్డ్, ద సెంట్రల్ రెసిస్టెన్స్ దాని గుండా ఏ కరెంటు వెళ్ళదు కాబట్టి దాని ప్రభావం సర్క్యూట్లో ఎక్కువ ఉండదు. కాబట్టి దాన్ని జీరో చేసేద్దాం. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. R1 + R2 ఎంత? 20 ohms. R3 + R4 ఎంత? 20 ohms. ఈ 20 ఎలా ఉన్నాయి? ప్యారల్గా ఉన్నాయి. కాబట్టి R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/20 + 1/20. 20 × 20/20 + 20 40. 5 2 10. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? అర్థమైందా? సింపుల్. R1/R2, R3/R4 చెక్ చేసుకోండి. ఇలా ఇచ్చినప్పుడు మాత్రమే. ఈ రెండిట్లోనూ సేమ్ కరెంట్ ఇలాగే వెళ్తుంది కాబట్టి సిరీస్. దీంట్లో కరెంట్ సేమ్ కాబట్టి సిరీస్. ఈ రెండు ఎలా ఉంటాయి అంటే ప్యారల్గా ఉంటాయి. అప్పుడు మనం దాన్ని ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి. మీకు అర్థమైతే నేను చూపించలేదు. R1, R2, R3, R4 ఈ రెండు సిరీస్, ఈ రెండు సిరీసు. ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారల్గా ఉన్నాయి. ఈ బ్రాంచ్ ప్యారల్గా ఉంది కదా, అలాగనమాట. యాక్చువల్గా అలా రాయాలి. మీకు అర్థమైద్దిగా, అందుకే నేను విపులంగా రాయలేదు. నెక్స్ట్, సపోజ్ యూ మెన్షన్ ద రెసిస్టివిటీ ఆఫ్ Li or Li which is made up of two metals A and B, and the resistivity of the constituent metals are denoted by Ra and Reb. Which of the following relations is true అన్నాడు. A and B రెండు లోహాలతో ఒక Li మిశ్రమ లోహాన్ని తయారు చేశారు. దాని రెసిస్టెన్స్ RLi అయితే వీటి రెండింటి రెసిస్టెన్స్ Ra అండ్ Rb. అయితే ఏది కరెక్ట్ అని స్టేట్మెంట్ అడిగాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా Li రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉండిద్ది వెన్ కంపేర్ టు Ra అండ్ Rb. ఇండివిజువల్గా మనం ఏ మెటల్తో ఒక వస్తువుని తయారు చేసామో, ఏ రెండు మెటల్స్ని కలిపి వస్తువుని తయారు చేసామో, ఏ వస్తువులతో తయారు చేసిన వాటికన్నా Li ఎక్కువ ఉండిద్ది. కాబట్టి ఇది క్రోమియం, ఇది ఐరన్ అనుకుందాం. క్రోమియం, ఐరన్ ఈ రెండింటిని కలిపి ఒక Li ఒక మెటల్ని తయారు చేసాం. క్రోమియం రెసిస్టెన్స్ కన్నా ఇది ఎక్కువ ఉండిద్ది, Li రెసిస్టెన్స్ కన్నా ఇది ఎక్కువ ఉండిద్ది. కాబట్టి Li ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ ఆప్షన్. అర్థమైందా? కాబట్టి మిశ్రమ లోహం యొక్క నిరోధకత దేని నుంచి అయితే తయారు చేయబడిందో ఆ రెండు మూలకాల యొక్క నిరోధకతల కన్నా ఎక్కువ ఉండిద్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? కమింగ్ టు వెన్ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్లో కనెక్ట్ చేసినప్పుడు మనకి కరెంట్ సేమ్గా ఉండిద్ది, వోల్టేజ్ డిఫరెంట్గా ఉండిద్ది. సో ఎక్కడుంది? కరెంట్ డివైడెడ్ కాదు, బోత్ డివైడెడ్ కాదు, కరెంట్ రిమైన్ సేమ్, వోల్టేజ్ కాదు. ఇదిగోండి ఫోర్త్ ఆప్షన్. కరెంట్ సేమ్గా ఉండిద్ది, వోల్టేజ్ డివైడెడ్గా ఉండిద్ది. ఎక్కడ? సిరీస్ కనెక్షన్. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఇది చూడండి, చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్గా చేయొచ్చు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా బాగా గమనిస్తూ ఉండాలి ఇలాంటివి. ఇలాంటివి ఇచ్చే మనల్ని చాలాసేపు కూర్చోబెడతాడు మన చేత తప్పు పెట్టిద్దామని. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇది 12 volts, ఇది కరెంట్ ఐ, ఇక్కడ కరెంట్ ఐ అన్నాడు. ఈ బ్రాంచ్లో వెళ్ళే కరెంట్ ఏమో ఐ, ఈ బ్రాంచ్లో వెళ్ళే కూడా కరెంట్ ఐఏ. అప్పుడు ఇది ఏమవ్వాలి? ఇలా పెట్టుకుందాం, మనకి ఇవ్వలేదుగా. ఎస్, ఇప్పుడు చూడండి ఐ. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు? వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ఆర్ ఇన్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అన్నాడు. మనం ఈ ఆర్ని కనుక్కోవాలి. ఆర్ని కనుక్కోవాలంటే దాంట్లోకి వెళ్ళే కరెంట్ తెలియాలి. దాంట్లోకి వెళ్ళే కరెంట్ దీంట్లోకి వెళ్ళే కరెంట్ రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి, అంతే కదా. ఇది ఐ అన్నాడు, ఇది ఐ అన్నాడు, రెండు కరెంట్లు ఈక్వలే కాబట్టి ముందు దీంట్లోకి వెళ్ళే కరెంట్ కనుక్కోవాలి. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ ఐ ఈక్వల్ టు వి బై ఆర్. వి అంటే ఎంత? 12. ఇక్కడ ఆర్ అంటే ఎంత వచ్చింది? 4. 4 ఒకట్లు 4 3. సో ఐ ఈక్వల్ టు ఎంత? 3 amps. ఎంత వచ్చింది? 3 amps వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, దీంట్లోకి వెళ్ళేది 3 amps అయితే దీంట్లోకి వెళ్ళేది కూడా ఎంత? 3 amps కదా. ఇది ప్యారలల్ సర్క్యూట్. ప్యారలల్ సర్క్యూట్లో వోల్టేజ్ ఎలా ఉండిద్ది? సేమ్గా ఉండిద్ది. ఇప్పుడు మనం ఇది కనుక్కుంటున్నాం. టోటల్ రెసిస్టెన్స్ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. సో 2 + ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. వి అంటే ఎంత? 12. కరెంట్ ఎంత? 3 amps. 3 ఒకట్లు 3 4. సో 2 + ఆర్ ఈక్వల్ టు 4. ఆర్ ఈక్వల్ టు 2. సో ఆర్ వాల్యూ ఎంత అయింది మనకి? 2 ohms వచ్చింది. ఇదిగోండి 2 ohms. డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సింపుల్ క్వశ్చన్ అనమాట. ఒకవేళ అలా కాదు, ఇప్పుడు మనం ఏం చేస్తాడు తెలివిగా, టోటల్ కరెంట్ ఎంత అనుకోమన్నాడు. ఇది ఐ, ఇది ఐ, మొత్తం ఎంత? 2i. 2 × 3. ఐ అంటే మనకి 3 వచ్చింది. 2 × 3 ఎంత? 6 amps. ఇదేంటి? టోటల్ కరెంట్. అదనమాట. ఒక కాన్సెప్ట్ వివరంగా నేర్చుకుంటే ప్రతిదీ, వాడు ఎక్కడ వోల్టేజ్ డ్రాప్ అడగనివ్వండి, ఏ రెజిస్టర్ దగ్గర కరెంట్ అయినా అడగనివ్వండి, మనం ఈజీగా చేయొచ్చు. ఇలాంటివి నేను చాలా బాగా ఎలక్ట్రిసిటీలో ప్రాక్టీస్ చేయించాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ సింపుల్ మిషన్స్. ఇది పైలర్స్. మనకు తెలుసు పైలర్స్ అంటే ఏది? ఫస్ట్ క్లాస్ లెవర్. ఇదిగోండి హ్యామర్. హ్యామర్ కూడా అంటే ఏంటి? ఫస్ట్ క్లాస్ లెవరే. నెక్స్ట్ ఇదిగోండి ఇది లోడు. ఓకేనా? ఇది ఎఫర్ట్, సారీ ఇది ఫల్క్రము, ఇది ఎఫర్ట్. మధ్యలో లోడ్ ఉంది, ఇది సెకండ్ క్లాస్ లెవరు. ఇదిగోండి ఇది ఫల్క్రము, ఇది లోడు. ఇదిగోండి ఇది ఎఫర్ట్, మధ్యలో లోడ్ ఉంది, ఇది సెకండ్ క్లాస్ లెవరు. క్వశ్చన్ చూద్దాం. 2వ తరగతి క్లాస్ 2 లివర్స్ని గుర్తించండి అన్నాడు. సో సిఎన్డి కాదు, ఇదిగోండి బిఎన్సి. సో బిఎన్సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. రెండోది అదేవిధంగా బిసి రెండు కూడా మనకి సెకండ్ క్లాస్ లెవర్. పైలర్స్ అనేది ఫస్ట్ క్లాస్ లెవర్ బికాస్ ఫల్క్రమ్ మధ్యలో ఉంది. హ్యామర్ కూడా ఫస్ట్ క్లాస్ లెవర్ బికాస్ ఫల్క్రమ్ మధ్యలో ఉంది. ఇది లోడు, ఇది ఫల్క్రమ్ అనమాట, ఇది లోడ్ అనమాట, ఇది ఎఫర్ట్ అనమాట. సో లోడ్కి ఎఫర్ట్కి మధ్యలో ఫల్క్రమ్ ఉంది, లోడ్కి ఎఫర్ట్కి మధ్యలో ఫల్క్రమ్ ఉంది. మధ్యలో ఫల్క్రమ్ ఉంటే ఫస్ట్ క్లాస్ లెవరు, మధ్యలో లోడ్ ఉంటే సెకండ్ క్లాస్ లెవరు, మధ్యలో ఎఫర్ట్ ఉంటే థర్డ్ క్లాస్ లెవరు. మధ్యలో ఏముండిద్దో పట్టుకుంటే ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓకేనా? మీకు బొమ్మలతో పాటు క్లియర్గా నేను ఫ్రేమ్ చేసుకొని తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా చాలా కష్టపడే చేస్తున్నాను. ఓకేనా? ఇలాంటి పీడిఎఫ్స్ మీకు తెలుగులో ఎవరు ఎక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. అఫ్ కోర్స్ అది మీకు తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఛానల్ని అందరూ కూడా లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ కావాలి. నెక్స్ట్ ఇన్ యాక్చువల్ మిషన్. ఓకే, మనకి మెకానికల్ అడ్వాంటేజ్ ఇచ్చాడు అండ్ వెలాసిటీ రేషియో ఇచ్చాడు. ఒక సాధారణ వాస్తవ యంత్రంలో రెండు ఎలా ఉంటాయి అన్నాడు. సాధారణ యంత్రంలో ఎప్పుడు కూడా మెకానికల్ అడ్వాంటేజ్ వెలాసిటీ రేషియో కన్నా తక్కువ ఉండాలి. కాబట్టి మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ది వెలాసిటీ రేషియో బికాజ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై
వెలాసిటీ రేషియో అన్నాడు. ఒకవేళ ఇది 100 ఉంది, ఓకేనా, ఇది 100 ఉంది, పాసిబుల్ అయిద్దా? అప్పుడు 100/100 ఇంటూ 100 ఎంత వచ్చింది? 100% వచ్చింది. 100% వచ్చింది అనుకోండి, దాని యాక్చువల్ మిషన్ అనకూడదు, ఐడియల్ మిషన్ అనాలి. అది ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు, మాట్లాడుకోవడానికే పాసిబుల్ అయింది. కాబట్టి మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు వెలాసిటీ రేషియో ఎక్కడ? ఐడియల్ మిషన్లో. కానీ యాక్చువల్ మిషన్లో ఏంటి? మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ లెస్ దాన్ ది వెలాసిటీ రేషియో అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పైన 11 తక్కువ ఉండాలి, ఓకేనా, అప్పుడు 100 లోపు ఆన్సర్ వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ 20వ క్వశ్చన్. 1 కూలుంబ్ ఈజ్ అన్నాడు. ఒక కూలుంబ్ అంటే ఏంటి అని అడిగాడు. చూడండి, ద మెజర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అన్నాడు. విద్యుత్ ఆవేశపు కొలత, కరెక్టే. 1 సెకండ్ పాటు ప్రవహించే యాంపియర్ విద్యుత్ ప్రవాహం నుండి వచ్చే ఆవేశానికి సమానం అన్నాడు. 1 కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఫ్రమ్ ఏ కరెంట్ ఆఫ్ 1 ఆంపియర్ ఫ్లోయింగ్ ఫర్ 1 సెకండ్. ఓకేనా, మనకు తెలుసు కదా, I ఈక్వల్ టు Q/T. ఛార్జ్ అంటే మనం ఏం చదువుతాం అంటే 1 సెకండ్లో ఎంత కరెంటు మూమెంట్ జరిగిందో దాన్ని మనం చెప్పడానికి ఛార్జ్ని వాడుతున్నాం కదా, ఇది కరెక్టే. నెక్స్ట్ 6.24 ఇంటూ 10⁸ ఎలక్ట్రాన్స్ ఆవేశానికి సమానం. 1 కూలుంబ్ ఛార్జ్ ఎంత అంటే 6.24 ఇంటూ 10⁸18 ఎలక్ట్రాన్స్ ఒక ఛార్జ్ ఉండిద్దే, దానికి 1 కూలుంబ్ ఛార్జ్ సమానం. సో అన్నీ రైటే, మంచి క్వశ్చన్ అండి ఇది. ఓకేనా, 1 కూలుంబ్ ఛార్జ్ ఈక్వల్ టు 6.24 ఇంటూ 10⁸18 ఎలక్ట్రాన్స్ ఛార్జ్. అన్ని ఎలక్ట్రాన్స్ ఛార్జ్ని కలిపి 1 కూలుంబ్ ఛార్జ్గా చెప్పాలన్నమాట. రిప్రజెంటేషన్లో ఈజీగా ఉండటానికి ఈ మెథడ్ని మనం వాడుతూ ఉంటాం. సో అన్ని రైటే కాబట్టి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఏ ఛార్జ్ ఆఫ్ 2C ప్లేస్డ్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్ ఆఫ్ 10 న్యూటన్స్. 2 కూలుంబ్స్ ఆవేశం కలిగిన ఒక ఛార్జిని 10 న్యూటన్స్ బలాన్ని అనుభవించే విధంగా ఒక విద్యుత్ క్షేత్రంలో పెట్టాం. ఆ బిందు వద్ద విద్యుత్ క్షేత్ర పరిమాణం, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అడిగాడు. చాలామందికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా తెలియదు, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఈక్వల్ టు ఫోర్స్ బై ఛార్జ్. ఓకేనా, ఫోర్స్ అంటే ఎంత? 10 న్యూటన్స్. ఛార్జ్ ఎంత అంట? 2 1 2 5 5 ఇంటూ N/C. వాడు చూడండి యూనిట్స్ కూడా అలాగే ఇచ్చాడు, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, N/C. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, సో N అంటే న్యూటన్స్, C అంటే ఛార్జ్ అనమాట, ఐ మీన్ కూలుంబ్స్ అనమాట. మంచి క్వశ్చన్. నెక్స్ట్, 2 కండక్టర్స్ ఆఫ్ ది సేమ్ మెటీరియల్ హ్యావ్ లెంత్ L అండ్ 2L, ఓకే, అండ్ ఈక్వల్ రెసిస్టెన్స్. ఓకే, ఈక్వల్ రెసిస్టెన్స్ ఉంది. దేర్ క్రాస్ సెక్షనల్ ఏరియాస్ అన్నాడు. ఓకే, మంచి క్వశ్చన్. ఇదిగోండి, ఇది L, ఇది 2L, దీనిదేమో 6 6 సేమ్ అన్నాడు. మనల్ని ఏరియా కనుక్కోమన్నాడు. చూడండి, సింపుల్గా సాల్వ్ చేస్తాను, కాంప్లికేషన్ చేసుకోకుండా సింపుల్గా చేద్దాం. R1/R2 ఈక్వల్ టు L1/L2 ఇంటూ A2/A1. ఇది మనం సింపుల్గా సాల్వ్ చేసేది. ఇప్పుడు 2 ఏమిచ్చాడు? ఈక్వల్ అన్నాడు. 2 రెసిస్టర్స్ ఈక్వల్ అన్నాడు కదా, కాబట్టి ఇది తీసేయండి. అప్పుడు ఏమైంది? R/R ఈక్వల్ టు 1 అయిపోయింది. 1 ఈక్వల్ టు L1 ఎంత ఇచ్చాడు? L ఇచ్చాడు, L. L2 ఎంత ఇచ్చాడు? 2L ఇంటూ A2/A1. ఈ L కొట్టేయండి. ఓకేనా, A2/A1ని అటు తీసుకెళ్ళామనుకోండి, A1/A2 వస్తుంది. A1/A2 ఈక్వల్ టు 1:2. సో ఆన్సర్ ఏమవ్వాలి? 1:2 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా, సింపుల్. ప్రతి క్వశ్చన్ కూడా నేను చెప్పే ముందు మీరు పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. మీరు ఎలా వెళ్తున్నారో మీకు తెలియాలి. ఓకేనా, మల్టిపుల్ వేస్లో మీ ప్రాక్టీస్ వెళ్ళిన తర్వాత మీకు ఒక ఐడియా క్రియేట్ అయ్యిద్ది. అంతేగాని ఆన్సర్ చెబుతాడు కాబట్టి రేటుగా క్వశ్చన్ చూసేద్దాం అని రావద్దు. అప్పుడు మీకు ఈ రోజు వరకే గుర్తుండిద్ది. మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలి అంటే 4-5 రకాలుగా క్వశ్చన్ ఆపి మీరు ఆలోచన చేయాలి.
అటుపెంబట మీరు ఆన్సర్ చేయాలి. లేకపోతే 4 రోజులు గుర్తుండిద్ది, ఆ తర్వాత నీకు గుర్తుండదు, నువ్వే ఇబ్బంది పడతావు ఎగ్జామ్లో. అది ఎక్కువ కాలం గుర్తుండేలాగా నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకేనా? సో 1:2 ఈజ్ ద ఆన్సర్ అనమాట. క్వశ్చన్ మామూలుగా మనం మాట్లాడుకున్న క్వశ్చనే చెప్పాం కదా. క్వశ్చన్ కొత్తగా ఉన్నా, ఎగ్జామ్లో అడుగుతాడని అనిపించినా నేను కంపల్సరీగా తీసుకొచ్చి ఫ్రేమ్ చేస్తున్నాను. అంతేకాని ఏదో హార్డ్ లెవెల్ క్వశ్చన్ తీసుకొచ్చేసి సార్ ఎంత గొప్పగా చెబుతున్నాడో అని నా గొప్ప కోసం, నా ఘనత కోసం నేను ఏ పని చేయట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. నాకు మెప్పు రావడం ఇంపార్టెంట్ కాదు, మీకు ఉద్యోగం రావడం అవసరం. కాబట్టి నేను అలాంటి క్వశ్చన్సే తీసుకొస్తూ ఉన్నా. చాలామంది నాకు క్వశ్చన్స్ పెడుతున్నారు, అవి కొన్ని నో నీడ్ ఉంటాయి, కొన్ని అవసరం ఉండవు. అంత హెవీ క్వశ్చన్స్ అడగడు, ఎందుకంటే బయట తెలియక క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ మాక్ టెస్ట్ వాళ్ళు పెట్టేయాలి కదా, అందుకే పెట్టేస్తూ ఉంటారు. నేను కానీ సెలెక్టివ్ క్వశ్చన్సే తీసుకొచ్చి మీ చేత చేపిస్తున్నాను. నేను బాగా నమ్ముతున్నాను, దీని నుంచి బయటకు వెళ్దాం, దొరికిద్ది, మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. మల్టిపుల్ క్వశ్చన్స్, ఇప్పటికి చాలా క్వశ్చన్స్, ఇది 10వ సెషన్, ఇంకా ఉన్నాయి, ఇంకా చేర్చుకుంటూ వెళ్తూ ఉంటాను. అదేవిధంగా ఏఎల్పి ఎగ్జామ్ ఎప్పుడు జరిగిద్ది అనే దాని మీద కూడా ఒక చిన్న వీడియో చేస్తాను, రఫ్ క్యాలిక్యులేషను, అది కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎప్పుడు ఎలా చదువుకోవాలో ఐడియా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ ప్యారలల్ కనెక్షన్, ఇఫ్ వన్ రెజిస్టర్ బ్రేక్స్, ఓపెన్ సర్క్యూట్ అయిపోయింది, ఒక రెజిస్టర్ బ్రేక్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ ప్యారలల్ సర్క్యూట్లో ఒక రెజిస్టర్ బ్రేక్ అయిపోతే మిగతా సర్క్యూట్ పనిచేసిద్దా లేదా అన్నాడు. వోల్టేజ్ బికమ్ జీరోనా? కాదు. బ్యాటరీ కిట్స్ డ్యామేజా? కాదు. ద ఎంటైర్ సర్క్యూట్ స్టాప్స్ వర్కింగా? కాదు. ప్యారల్లో మాత్రం ఒకటి పోతే మిగతా సర్క్యూట్ మొత్తం చక్కగా అలా పనిచేస్తూనే ఉంటుంది. బికాజ్ ఇన్ ప్యారల్ కరెంట్ ఈస్ డిఫరెంట్. ఈ బ్రాంచ్కి వెళ్ళే కరెంట్ పోయింది కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ అయ్యిద్ది, మిగతా మొత్తం క్లోజ్డ్ సర్క్యూట్గా పనిచేసిద్దిగా. అఫ్ కోర్స్ పనిచేసిద్ది. కాబట్టి ఒక బ్రాంచ్ ఫెయిల్ అవ్వటం వల్ల అదర్ బ్రాంచెస్కి ఏ ఇబ్బంది ఉండదు, దోస్ అవే వర్క్ అవుతూ ఉంటాయి, దే విల్ కీప్ వర్కింగ్. ఓకేనా? ఏ రెజిస్టర్ ఆఫ్ 10 ohms ఈజ్ కనెక్టెడ్ టు ఏ కాన్స్టాంట్ వోల్టేజ్ సోర్స్. కాన్స్టాంట్ వోల్టేజ్ సోర్స్కి ఒక 10 ohms రెజిస్టర్ కనెక్ట్ అయ్యింది అనమాట. ఓకే. వెన్ అనదర్ రెజిస్టర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, దీనికి ఇంకో రెజిస్టర్ R2 అనేది కనెక్ట్ అయింది. ఇఫ్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ బికమ్స్ ఆఫ్, ఇక్కడ కరెంట్ ఐ ఉంటే ఇక్కడ I/2 కరెంట్ ఆఫ్ అయింది, ఇట్స్ ఇనిషియల్ వాల్యూ. అజ్యూమింగ్ ద సప్లై వోల్టేజ్ ఈజ్ సేమ్, సో ఇక్కడ వోల్టేజ్ VA, ఇక్కడ వోల్టేజ్ VA. ఓకే. ద రెసిస్టెన్స్ ఆఫ్ ది సెకండ్ రెజిస్టర్ అన్నాడు. ఈ రెజిస్టర్ R2 ఎంతో మనం కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఈ సర్క్యూట్ని చూద్దాం. ఇనిషియల్ స్టేట్లో సో V ఈక్వల్ టు I ఇంటూ R, ఇక్కడ కరెంట్ మనం I1 అనుకుందాం. ఓకేనా? సో I1 ఈక్వల్ టు V/R, V అంటే VA, R అంటే 10, సో నాకు V/10 వచ్చింది I1 అంటే. ఇప్పుడు సెకండ్ సర్క్యూట్ చూద్దాం. ఓకేనా? సెకండ్ సర్క్యూట్ I2 ఈక్వల్ టు వోల్టేజ్కి రాసుకుందాం, ఇలా రాసుకున్నట్టు V ఈక్వల్ టు I1/2. ఎందుకు I1/2 రాశాను? ఇక్కడ కరెంట్ నేను I1 అనుకున్నాను అనుకోండి, ఇక్కడ కరెంట్ ఆఫ్ అయింది కదా, కాబట్టి I1/2. ఓకేనా? సో I1/2 ఇంటూ R అంటే మనం ఏం రాయాలి? 10 + R2 రాయాలి, ఎందుకంటే R ఈక్వలెంట్ కాబట్టి. ఓకేనా? I1 అంటే నాకు ఎంత వచ్చింది? V/10, అంతే కదా వచ్చింది. కాబట్టి V ఈక్వల్ టు, దీన్ని ఇక్కడ తీసుకొస్తున్నాను, I1 ప్లేస్లో దాన్ని పెడుతున్నాను, సో V/20. ఈ V/10 అక్కడ పెట్టండి, V/20 అయింది. 10 + R2, ఈ 20ని అక్కడ తీసుకెళ్ళు, 20V ఈక్వల్ టు 10V + VR2 మల్టిప్లై చేశాను. ఇది వెళ్ళింది అనుకోండి, 10V ఈక్వల్ టు VR2, ఇది క్యాన్సిల్ చేస్తే R2 ఈక్వల్ టు 10. ఎస్ వచ్చేసిందిగా. మనల్ని ఏమడిగాడు? రెసిస్టెన్స్ ఆఫ్ ది సెకండ్ రెజిస్టర్, కాబట్టి ఆన్సర్ 10 ohms అనమాట. సింపుల్, చక్కగా సాల్వ్ చేసుకోవడం. ఫస్ట్ ఏమో V, ఈ సర్క్యూట్ మాత్రం అప్లై చేశాను, I1 రాశాను, V/10 వచ్చింది. నెక్స్ట్ V ఈక్వల్ టు I1/2 ఇంటూ సేమ్ ఇలాగ రాశాను, I1 ప్లేస్లో V/10 పెట్టాను ఇక్కడ, అప్పుడు ఇది V/20 అయింది. ఇక మిగతా చక్కగా సాల్వ్ చేసుకుంటూ వచ్చాను. ఓకేనా? ఇది చాలా క్యాలిక్యులేటివ్ ప్రాసెస్ అనమాట, చాలా సింపుల్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాంప్లెక్స్ చేసుకుంటే నువ్వే ఇబ్బంది పడతావు. ఇలా సర్క్యూట్స్ని కంపారిజన్ చేస్తూ ఇస్తాడు, కాస్త లెవెల్ పెంచుతున్నా, ఎలక్ట్రిసిటీలో అడిగే అవకాశం ఉన్నాయి కాబట్టి. అండ్ ఫైనల్ క్వశ్చన్ చూడండి. ఓమ్స్ లా మే నాట్ హోల్డ్ ట్రూ అన్నాడు. ఓమ్స్ లా అనేది
ఓం నియమం ఎప్పుడు వర్తించకపోవచ్చు అన్నాడు. మనకు తెలుసు ఓమ్స్ లా అంటే ఏంటి, వి ఈక్వల్ టు ఐఆర్. ఓకేనా, అది ఎప్పుడు పనిచేయదు. ఓమ్స్ లా మనం చెప్పాలి అంటే కంపల్సరీగా మనకు కండిషన్ ఉంది, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి. టెంపరేచర్గా కాన్స్టెంట్గా ఉంటేనే మనం ఓమ్స్ లా చెప్పగలం. ఒకవేళ టెంపరేచర్ వ్యారీ అవుతుంది అనుకోండి, మనం చెప్పగలమా, చెప్పలేం. కాబట్టి ఇదిగోండి ఈ ఆప్షన్ కరెక్ట్. అది చూడండి, ద టెంపరేచర్ ఆఫ్ ది కండక్టర్ ఇంక్రీజెస్. ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఏమైనా కానివ్వండి వ్యారీ అవుతుంది. వ్యారీ అవుతుందంటే ఎలా లేదు, కాన్స్టెంట్గా లేదు. అందుకే సి ఆప్షన్ కరెక్ట్. నాట్ టు ఒబే వర్తించకపోవచ్చు. మూడో ఆప్షన్ ప్రకారం ఓమ్స్లో వర్తించకపోవచ్చు. ద మెటీరియల్ ఒబేస్ లీనియర్, ఎస్ లీనియర్ కండిషనే ఉండిద్ది. టెంపరేచర్ ఆఫ్ ది కండక్టర్ రిమైన్స్ కాన్స్టెంట్, ఇది కరెక్టే. కండక్టర్ ఈజ్ మెటాలిక్, అవును కరెక్టే. మోస్ట్ ఆఫ్ ది కండక్టర్స్ ఆర్ మెటాలిక్. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడతో ప్రాక్టీస్ సెషన్ 10 కూడా కంప్లీట్ అయింది, 10th సెట్. నెక్స్ట్ 11th సెట్లో మరికొన్ని ఇలాగే మంచి ట్రెండింగ్ బాగా అడుగుతున్న చాలా క్యాలిక్యులేటివ్గా ట్రిక్కీగా ఉండే క్వశ్చన్స్ని తీసుకొద్దాం. సో అందరూ కూడా మీ ప్రిపరేషన్ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళండి. సో ఏఎల్పి ఎగ్జామ్ ఎప్పుడు ఉండిద్ది అనేది చిన్న అనాలిసిస్ చేసి ఒక క్యాలిక్యులేషన్ లాగా మాట్లాడతాను. బహుశా ఆ టైంలో ఏమైనా జరగడానికి అవకాశం ఉందో లేదో ఆలోచన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. మీరైతే ప్రాక్టీస్ని తగ్గించొద్దు. అదేవిధంగా కోర్ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ వీడియో లైక్ చేసి అండ్ హైప్ చేయడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. బాయ్.